సద్వినియోగం భవనం అయితే అట్లాగే ఉంటుంది కదా. సరే, ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి, హోంమంత్రి అనిత, సీఎంఓ అధికారులతో సునీత భేటీ. వైఎస్ వివేక హత్య కేసులో పురోగతి ఏమైనా వస్తుందా? తెలియదండి. మొదటి విషయము అది సిబిఐ చూస్తుంది, సిబిఐ ఆధ్వర్యంలో ఉంది. అసెంబ్లీకి వచ్చి ఆమె నిజానికి వీళ్ళందరితో మాట్లాడడం అనేది రాజకీయమైన ఫోకస్కు పనికొస్తుంది, పొలిటికల్ ఫోకస్కు తప్ప దర్యాప్తుకు సంబంధించిన విషయాలు వీళ్ళు పెద్దగా చెప్పగలిగినంత పరిస్థితి ఏముండదు. లోకల్ హెల్ప్ ఏమన్నా ఉన్నదండి ఇప్పుడు? ఎవరిది? హోంమంత్రిది, ఏపీ ప్రభుత్వాన్ని. చంద్రబాబు చెప్పాడు కదా, మేము హెల్ప్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా మేము వేగవంతం కావడానికి సహకరిస్తామన్నారు. ఇంకోటి సిబిఐ విచారించినా కింద చేయాల్సింది ఈ పోలీసులే కదా. ఇక్కడ ఇంకొక టర్న్ కూడా వచ్చింది కదా. నిన్న వివేకానంద రెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ బెదిరిస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టాడు. నిన్న కూర్చోబెట్టి ఆయన విచారించారు ఆ పేరుతో లేదా ఆ కేసులో పోలీసులు. కాబట్టి ఆ సమయంలో ఆ పిఏ కృష్ణారెడ్డి ఏమన్నా చెప్పాడేమో అని ఒక సందేహం. పిఏ కృష్ణారెడ్డి చెప్పి కొత్త మలుపు వస్తుందేమో అని. రెండవది సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కేసులో అతను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పెట్టిన కేసు కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈరోజు. అవినాష్ రెడ్డికి మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, బెయిల్ కాదు మిమ్మల్ని ఎందుకు చేయకూడదు, మీరు కేసును ప్రభావితం చేస్తున్నారు అని. ఇంకోవైపున ఉమాశంకర్ రెడ్డి అని నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన కుమారుడు ప్రభావితం చేస్తున్నాడు సాక్షులని డాక్టర్ సునీత ఫిర్యాదు. వీటన్నిటి మీద జరుగుతుంది, వేగవంతం చేయాలి. మరి ఇప్పటికీ చాలా కేసులు గత ఎన్నికలకు ముందు జరిగిన విశాఖ విమానాశ్రయంలో దాడి కేసే ఇప్పటికి కూడా ఇంకా పరిష్కారం కాలేదు. సో ఇవన్నీ అలా సాగదీసి ఉంటాయి. ఒకటైతే నిజం, డాక్టర్ సునీత ఆమె చర్యలు వాటి మీద ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఉన్నంత ఫోకస్ లేకపోతే హైప్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఒక్కరే వచ్చారు, కానీ షర్మిల కూడా ఆమెతో ఉన్నారా లేదా మనకు తెలీదు. అంటే అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు, కానీ వేగవంతం చేయడానికి అనిత కానీ హోంమంత్రిగా ఇతరులు కానీ ఏం చేస్తారో చూడాలి. ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అది ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంటుంది, కానీ నడుస్తుంది. అవినాష్ బెయిల్ చాలా ఇంపార్టెంట్ కదండి. బెయిల్ అంతే కీలకమైన ట్విస్ట్ ఇది. ఒకవేళ అది కానీ జరిగితే మళ్ళీ అంటే అవినాష్ పిఏ కూడా ఈ సోషల్ మీడియా పోస్టులు ఇట్లాంటి వాటిలో రాఘవరెడ్డి అనుకుంటా అతని పేరు, అతని పేరు అట్లాంటివి కూడా వచ్చాయి. అతని మీద కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు. మరి వీటి ఆధారంగా తీగలైతే డొంక కదిలినట్టుగా కొన్ని ఏమైనా కదిలిస్తారా, ఏది అటు ట్విస్ట్ అవుతుంది, అవి మనం చెప్పలేం. ఒకటైతే నిజం వర్మ, మీడియాలో మన ఛానల్స్లో హెడ్లైన్స్లోనో థమ్స్లోనో స్క్రోలింగ్లోనో వచ్చినంత వేగంగా ఇవేం పరిష్కారం కావు. అంటే డ్రామాటిక్ అడ్వాన్స్మెంట్, నాటకీయమైన ఇదేమి ఉండదు, కానీ కొంచెం ఉత్కంఠ సస్పెన్స్ మటుకు ఉంది, అందులో సందేహమేం లేదు. పైగా ఇంకోటి, ఇది ఇలా సాగుతున్న కొద్దీ అటు ఉండేవాళ్ళు ఇటు మారవచ్చు, ఇటు ఉండేవాళ్ళు అటు మారవచ్చు. ఎందుకు వచ్చిన సమస్య ఇది ఎక్కడికి అయ్యేట్టుగా అప్రూవర్గా అవ్వచ్చు, అప్రూవర్లు అడ్డం తిరగవచ్చు, పెద్ద కేసులు కదా. డాక్టర్ సునీత ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారు, ఆమె బహుశా ఎక్కువసార్లు మీడియాను అడ్రస్ చేస్తుంటారు, చెప్తారేమో చూడాలి. కానీ ఆవిడ అలుపెరగని పోరాటం చేస్తున్నట్టే కదా సార్ ఈ అంశంలోని. చేస్తున్నారు, తప్పకుండా ఆమె చేస్తున్నారు. ఒక కుమార్తె ఇంత ఎక్కువగా చేయటము, నిరంతరంగా ఉండటం తక్కువే, కానీ వాళ్ళు కూడా తమను తాము కాపాడుకోవడానికి చేస్తున్నారని కదా వీళ్ళ ఆరోపణ. ప్రత్యర్థుల ఆరోపణ ఏంటి? అందుకని అంటే నేనేమి దీని మీద నా కామెంట్ నేనేం చేయట్లేదు, అక్కడ ఉన్న దృశ్యాన్ని చెప్తున్నాను. కాబట్టి ఎవరెవరి కోణాలు ఎవరెవరి విమర్శలు వాళ్ళకు ఉంటాయి, ఆరోపణలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా చూడాలి. మరి కోర్టు ఇప్పుడు ఒకటేనండి, సుప్రీంకోర్టు సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నిమిత్త మాత్రలే కదా. సిబిఐ ఎందుకు తొందరగా తేల్చదు? అలాగే వైసీపీ కానీ అవినాష్ రెడ్డి కానీ తొందరగా తేల్చండి అని ఎందుకు అడగరు? దాన్ని అంతకంతకు వాయిదా వేసుకుంటూ పోతే ఏంటి ఉపయోగం? పరిష్కారం అయితే చాలా మంచిది, కానీ అది చాలా కేసులు ఈ రకంగానే ఇబ్బందిగా ఉన్నాయి కదా. చాలా రాజకీయంగా సెన్సిటివ్ కేసెస్ అంటారు, సున్నితమైన కేసులు అలాగే జరుగుతూ ఉంటాయి. అంటే సిబిఐకి ఒక పేరు ఉంది, సిబిఐ బేసిక్గా కన్ఫెషన్స్ మీద ఆధారపడుతుందని. అంటే నిందితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే బయటపడి వాంగ్మూలాలు ఇచ్చి వాళ్ళే అప్రూవర్లుగా మారిన కేసుల్లో తప్ప
తనుగా దర్యాప్తు చేసి రుజువు చేసి తొందరగా ముగించే కేసులు తక్కువ అని సిబిఐ మీద ఒక విమర్శ ఉంది. కరోడాస్ అసలు ఓపెన్ అవుతారా? ఏది అదే కదా, అందుకని అండి అది జరగదు. అందుకని చాలా కేసులు అలా సాగుతూ ఉంటాయి. లోపల ప్రభుత్వాలు మారుతాయి, ప్రయారిటీస్ మారుతాయి, దాని బయట కదా వాళ్ళు విడుదల అయిపోతారు. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి, పాతవన్నీ వదిలేయండి. ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ను ఎవరో రాయితో కొట్టారు, అతను చిన్నదే కదా, వీళ్ళు గులకరాయి అన్నారు, వాళ్ళు చాలా హత్యా ప్రయత్నం అన్నారు. ఇదంతా ఈ 6 నెలల్లో దాని మీద ఫోకస్ మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకు లేదు నా ప్రశ్న. వాళ్ళు కూడా ఒక విషయం మీద హడావుడి పెట్టడం, మన మీద హడావుడి పడిపోయి మీడియాలో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం తప్ప అసలు ఆసాములు లేకపోతే స్వాములు వాళ్ళు దాన్ని ఇంక అక్కడే అంతే మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి ఆ అడ్వకేట్లో లేదా నిందితులో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడాల్సిందే. కానీ ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూషన్, ఒక కొనసాగింపే లేదు. నిజంగా నాకు ప్రశ్న, ఓకే గులకరాయ బండరాయ హత్యా ప్రయత్నమా లేకపోతే కృత్రిమమా వీళ్ళన్నా నిరూపించాలి కదా. ఏం జరగదు. ఆ కోడికత్తిది కూడా పాపం ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడంటే మిస్టీరియస్. ఈయన రాగానే బయటికి పంపించారు, మళ్ళీ తీసుకున్నారు. చాలా లార్జర్ కాన్స్పిరసీ ఉంది దీని వెనుక, దర్యాప్తు జరపండి జగన్ కోరాడు, దాన్ని వాళ్ళు తోసిపుచ్చారు. ఏమీ జరగదు. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయాలను త్వరితంగా తేల్చాల్సిన ఒక అవసరం ఉంది. పోలీసుల సహకారం కూడా కావాలి దానికి. పోలీసుల సహకారం కావాలంటే బాసుల యొక్క ఆదేశాలు కావాలి. ఇదంతా ఒక సర్కిల్. సార్ రాంగోపాల్వరంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదు. పోలీసుల విచారణకు హాజరు కాని ఆర్జీవి విచారణకు వారం గడువు కోరిన